మా విద్యార్థుల సొమ్మును ఒక ఏఆర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణ అనే వ్యక్తి లంచాలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. యూనివర్సిటీ అధికారులు లంచాలు తీసుకోవడం చాలా సిగ్గుమని చర్యగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఒక పాల వ్యాపారి దగ్గర 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి, ఏదైతే మా హాస్టల్లో పాలు వేసే వ్యక్తి దగ్గర 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి 50 రూపాయలు ఇస్తేనే మేము నీకు బిల్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఈరోజు లంచం డిమాండ్ చేసి అతనికి లంచం ఇచ్చడం లేకుండా ఈరోజు ఏసీ పట్టడం జరిగింది. ఏదైతే మా పైసలను మా విద్యార్థుల సొమ్మును లంచం తీసుకోవడానికి చాలా సిగ్గుచేటు సిగ్గుమా చర్యగా భావిస్తున్నాం. కాబట్టి అతను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని, ఉద్యోగం తొలగించాలని మేము మా బహుజన విద్యార్థి సంఘం తరఫున మా ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ, బిఎస్ఎఫ్, ఏబిఎస్ఎఫ్, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ, ధర్నా కార్యక్రమం బిల్డింగ్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లంచం తీసుకున్న ఏఆర్ కృష్ణను వెంటనే ఉద్యోగం తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అతను ఆ వీడియోలో ఏం చెప్పిండంటే మా సార్ కొంత ఇవ్వాలి, మాకు కొంత ఇవ్వాలని. అంటే దీని వెనుకున్న పెద్ద పెద్ద తిమింగ్లాలు వాళ్ళ సార్ ఎవరు అనేది సిబిఐతోని సమగ్ర విచారణ చేపట్టి అతను వెనుకున్న పెద్ద పెద్ద తిమింగ్లాలను కూడా బయటికి తీయాలని డిమాండ్ చేస్తాను. అయ్యా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గవర్నర్ గారు వెంటనే ఈ యూనివర్సిటీ పైన సమగ్ర విచారణ చేపట్టి వీసీ రమేష్ గారిని, రిజిస్టర్ శ్రీనివాస్ గారిని వెంటనే బత్రావు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు బొట్ల మానవర్, కాకతీయ యూనివర్సిటీ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ ఇన్ఛార్జి, హన్మకొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నిన్న రోజున శుక్రవారం ఏఆర్ కృష్ణ అనే వ్యక్తి ఒక బిల్లులు విడుదల చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడి ఏసీబీ వాళ్ళ డిపార్ట్మెంట్ దొరకడం జరిగింది. మేము విద్యార్థి సంఘాల తరఫున, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మేము అడిగేది ఒకటే, ఈ కాకతీయ యూనివర్సిటీలో గత 3-4 సంవత్సరం ఉండాలి అవినీతి జరుగుతుందని అసలు పేన అధికారులు చెప్పిలో, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లోపల ఉన్న కొంతమంది అధికారులు చెప్పారు, కానీ అది నిజమేనని నిన్న రోజున తొలింది. 50,000 రూపాయలు అక్రమంగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్ కృష్ణ అనే వ్యక్తి పట్టుబడడం జరిగింది. అంతేకాకుండా మేము తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే, ఈ కాకతీయ యూనివర్సిటీలో సమగ్ర విషయం జరిపించండి. ఇంకా ఎవరైతే అవినీతి తిమింగాలరో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. దీని వెనుక ఇంత ముందుకు మనం చెప్పినట్టు మా సార్కి నా కొంత ఇవ్వాలి, మా సార్ కొంత ఇవ్వాలని చెప్పిండ్రు. అసలు ఆ సార్ ఎవరు, ఇంకా కొంత ఎవరు ముట్ట చెప్తారు, అసలు కాకతీయ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఇన్ని సమస్యలు ఉండాలి, ఎన్నలేని విధంగా అసలు కాకతీయ యూనివర్సిటీలకు ఎందుకు ఇవ్వబడుతున్నారు, అసలు బీసీ గారి పాలన కాకతీయ యూనివర్సిటీలో ఏమైంది, అసలు విద్యార్థుల సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు, అసలు కాకతీయ యూనివర్సిటీ అవినీతికి ఆలయంగా ఎందుకు మారిందని ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాము. ఏదైతే కాకతీయ యూనివర్సిటీలో అవినీతి అక్రమాల పాల్పడుతుంటే అధికారులపైన నిఘా పెట్టాలి. ఇదే కాకతీయ యూనివర్సిటీలో పై అధికారులతోటి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానం జరిపించి బాధ్యుల వారిని కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ పైన వెంటనే చేపట్టాలి, సిబిఐతో వెంటనే కాకతీయ యూనివర్సిటీలో అధికారుల అక్రమాలకు పాల్పడడం, కాకతీయ యూనివర్సిటీలో అధికారుల అక్రమాలకు పాల్పడడం, పాలన